నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో బొర్రంపాలెంలో మెగా ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని కూటమి నాయకులు మమత హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా శీలం వెంకటేశ్వరరావు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమంలో బొర్రంపాలెం గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని శీలం నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డాక్టర్లు మల్హోత్రా, సునీత రామంజీ నాయక్, శివశ్రావ్య బాలకృష్ణ, సిఇఓ చిన్ని, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. టీ నరసాపురం మండలంలో బొర్రంపాలెం గ్రామ పంచాయతీలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం దగ్గర మమత హాస్పిటల్లో వారు క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజున మన కూటమి ప్రభుత్వం ఇవాళ ఆరోగ్య విషయంలో అనేకమైన కార్యక్రమాలు సిఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసి కానీ ఏ రోగానికైనా ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది చేయటం కోసం. అలాగే డాక్టర్లు కూడా ఇదివరకే ఒక 5-6 ఇయర్స్ క్రితం గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ గురించి చాలా ఇబ్బంది పడ్డారు. ఏ ఒక్కరు కూడా న్యాయం జరగలేదు. ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇదివరకే పూర్వం మేము సర్పంచ్ చేసినప్పుడు మేము బతులాడుకుని క్యాంప్ పెట్టవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ పోటీ తత్వంలో ప్రతి హాస్పిటల్ కూడా ఇవాళ ప్రతి గ్రామీణ వాతావరణంలో గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఆరోగ్య విషయంలో ఏ రోగానికైనా గుండు మార్పిడైనా సరే, లేకపోతే క్యాన్సర్, ఇదివరకు క్యాన్సర్ వస్తుందంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు భయపడవలసిన పని లేదు. వెంటనే మనం దాన్ని టెస్ట్ చేయించుకుని దానికోసం అయ్యే ఖర్చు కూడా కూటమి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారు మంచి హృదయంతో ఇవాళ ఆరోగ్యశ్రీ విషయంలో కానీ అలాగే సిఎంఆర్ఎఫ్ కానీ అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం ముందుంది, కూటమి ప్రభుత్వం ముందుందని ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తూ, ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఇవాళ రోగానికి మనం భయపడవలసిన పని లేదు. రోగం ఎప్పుడైతే వస్తుందో, ఒక తేడా ఎప్పుడైతే వస్తుందో మనం దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి మనం చెక్ చేయించుకుని టెస్టులు అని చేయించుకున్నప్పుడు దానికి అయ్యే ఖర్చు కూటమి ప్రభుత్వం అలాగే లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, అలాగే ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ గారు కానీ సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పిస్తడం జరుగుతుంది. ఎన్నో 100 కోట్లు ఇవాళ కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తున్నారని మరొకసారి తెలియజేస్తూ, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పేదవాళ్ళకి మంచి వైద్యం అందించాలి. ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ పర్యవేక్షణలో కూడా ఇవాళ జరుగుతున్నాయి. ఏదేమైనా పేదవాడు రోగి వచ్చినప్పుడు హాస్పిటల్స్ యాజమాన్యం కూడా మంచి హృదయంతో ఆలోచించి వైద్యం చేస్తారని మరొకసారి నేను తెలియజేస్తూ ఇంతటితో నేను విరమించుకుంటున్నాను.